హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజశ్రీ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మన పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది ఏంటండి టొమాటో సాస్ కదా, అదేనండి టొమాటో కెచప్. ఆ టొమాటో కెచప్నే మనం ఎప్పుడు బయట ప్యాకెట్స్లో కొంటూ ఉంటాము. అది అంత హెల్దీ అయితే కాదు, ఆ విషయం మనకు కూడా తెలుసు. కాబట్టి నేను ఈరోజు అయితే టొమాటో కెచప్ని అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. ఇదైతే ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా మనం హోమ్ మేడ్గా దీన్ని అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చు ప్రాసెస్ తెలిస్తే. దానికోసం నేనైతే 1 కేజీ టమాటాలు అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక బీట్రూట్ కూడా తీసుకున్నాను, అది కూడా కలర్ కోసం అనమాట. ఏ ఫుడ్ కలర్ అయితే నేను దీనిలో యాడ్ చేయట్లేదు, కలర్ కోసం మాత్రమే బీట్రూట్ అయితే తీసేసుకున్నాను. ఇక్కడ కేజీ టమాటాలను అయితే నేను నీట్గా వాష్ చేసుకున్న తర్వాత నేను గ్రీన్ కలర్ది ఉంటుంది కదా, అది అయితే నేను తీసేసి ఒక టమాటాని 8 ముక్కలుగా కట్ చేశాను అనమాట. మొత్తం అలా కట్ చేసుకొని కేజీ టమాటాలని పక్కన పెట్టేసుకున్నాను. దాంతోపాటుగా బీట్రూట్ కూడా నేను పీల్ చేసి కట్ చేసేసుకున్నాను. ఇలా మనం కట్ చేసుకోవాలి. మనం పిల్లలకి ఏ స్నాక్ ఐటెం పెట్టినా దానిలో ఖచ్చితంగా కెచప్ కావాలని అయితే అడుగుతారు. మా పిల్లలైతే ఖచ్చితంగా అడుగుతారు. ఎవరికైనా ఫస్ట్ ఇష్టపడేది టొమాటో కెచప్ మాత్రమే. సమోసా తినాలన్నా, పఫ్ తినాలన్నా, శాండ్విచ్ తినాలన్నా, పిజ్జా తినాలన్నా, ఏది తినాలన్నా మనకి ఖచ్చితంగా టొమాటో కెచప్ ఉండాల్సిందే. అయితే మనం దాన్ని ఇంట్లో ఎందుకు ప్రిపేర్ చేసుకోకూడదు అని నేనైతే టొమాటో కెచప్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఒక కుక్కర్ తీసుకొని దానిలో తరిగిన ముక్కలన్నింటినీ దానిలో వేసేస్తున్నాను అనమాట. ఇదైతే ఉడికించుకోవాలి. ఒకసారి మనం ఓపికగా ప్రిపేర్ చేస్తే రెండోసారికి మనకు అది ఖచ్చితంగా ఈజీ ప్రాసెస్ అవుతుంది. ఇక్కడైతే నేను ముక్కలన్నిటినీ కుక్కర్లో వేశాను. 1 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకున్నాను. దాంతోపాటుగా ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకున్నాను. తరువాత నేను ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకున్నాను. దాంతోపాటు ఒక 4 ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను. ఇక్కడ ఉల్లిపాయ వేసుకున్నాను. తర్వాత ఒక 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక చిన్న కప్లో అలా నీళ్ళు అయితే పోసేసుకున్నాను. నీళ్లు చాలా తక్కువ పోసుకోవాలి, ఎందుకంటే మనకి ఆల్రెడీ టమాటాలో బీట్రూట్లో వాటర్ అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడు కుక్కర్ని ఏంటంటే మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం దాన్ని ఉడికించుకోవాలన్నమాట. విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత, స్టీమ్ కూడా పూర్తిగా పోయిన తర్వాత ఇప్పుడు దీన్నైతే మనం పూర్తిగా చల్లారనివ్వాలి. అది కొంచెం కూడా వేడిగా ఉండకూడదు, పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయిందనమాట. నాకు 1 అవర్ టైం పట్టింది ఇది పూర్తిగా చల్లారడానికి. చల్లారిన తర్వాత ఇలా అయితే వచ్చింది. ఇప్పుడైతే దీన్ని మొత్తాన్ని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా నేనైతే ఇక్కడ మిక్సీ పట్టుకుంటున్నాను. కేజీ టొమాటోలు కాబట్టి నేనైతే ఒక 2 సార్లు మిక్సీ అయితే వేయాల్సి వచ్చింది. ఇలా నేను 2 సార్లు అయితే మిక్సీ వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం మొత్తం ఫిల్టర్ చేసేయాలి. ఇదేంటంటే మనకి టమాటా గింజలు ఉంటాయి, మిరప గింజలు ఉంటాయి కాబట్టి ఇది పూర్తిగా గ్రైండ్ అవ్వదు మనకి. అందుకని నేను ఇలా ఫిల్టర్ అయితే తీసుకున్నాను అనమాట. ఇలా పెద్ద గిన్నెలో ఫిల్టర్ పెట్టేసుకొని మిక్సీ జార్లో ఉన్న పేస్ట్ అంతా నేను దీనిలో అయితే వేసేసి స్పూన్తో ఇలా గిరగిరా తిప్పుతూ ఉన్నాను. మొత్తం పేస్ట్ అంతా అలా కిందకైతే పడిపోతూ ఉంటుంది. మనం తిప్పగా మొత్తం పోయిన తర్వాత అడుగున మనకి టొమాటో గింజలు, ఇంకేదన్నా మెత్తగా అవ్వని పదార్థం ఉంటుంది కదా, అదైతే మనకు ఆ ఫిల్టర్లో అయితే మిగిలిపోతుంది. ఇలా నేను 2 సార్లు అయితే ఇలా మిక్సీ పట్టేసి నేనైతే పేస్ట్ మొత్తాన్ని ఇలా ఫిల్టర్ అయితే చేసేసుకున్నాను. మొత్తం ఫిల్టర్ చేసుకున్న తర్వాత కేజీ టమాటాలకైతే ఇంత పేస్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడే అయిపోయింది మనకి టొమాటో కెచప్ రెడీ అయిపోయిందని అయితే అనుకోవద్దు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పేస్ట్ మొత్తాన్ని ఒక పెద్ద బాణీలోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం వేడి చేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ ఒక బాణీ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి, కానీ మనం గరిటెతో దాన్ని కలుపుతూనే ఉండాలి, లేకపోతే మనకి రుచి అయితే రాదు. ఇప్పుడు ఇక్కడ నేనైతే లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ నేను ఇక్కడైతే కెచప్ని అయితే ఇలా కలుపుతూ ఉన్నానన్నమాట. టొమాటో పేస్ట్ని ఒక 5 నిమిషాల పాటు మనం లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం దీన్ని కలుపుకోవాలి. తర్వాత నేనైతే ఒక 1/2 కప్పు షుగర్ అయితే వేసేసుకున్నాను. నేనైతే చిన్న కప్కే షుగర్ అయితే వేసేసుకున్నాను. మనకి ఎందుకంటే మనం ఎండుమిర్చి వేసాం కదా ఆల్రెడీ, తీయదనం కూడా రావాలి కాబట్టి నేను ఇక్కడ షుగర్ వేసుకున్నాను. లో ఫ్లేమ్లో అలానే మంటని ఉంచేసి ఇంకా గరిటెతో కలుపుతూ ఉండాలన్నమాట. పంచదార కరిగే వరకు మనం అలా కలుపుతూనే ఉండాలి. ఈ పంచదార పూర్తిగా కరగడానికి మనకి ఒక 5 నిమిషాల టైం అయితే పడుతుంది. ఇంకా మనం ఫ్లేమ్ని తగ్గించుకొని అడ్జస్ట్ చేసుకుంటూ అలానే కలుపుతూ ఉండాలి. తర్వాత ఇంకా ఇప్పుడైతే దీనిలో
1/4 కప్ వెనిగర్ అయితే యాడ్ చేస్తున్నానన్నమాట. ఇది నార్మల్ వెనిగర్. నేను ఇక్కడ వైట్ వెనిగర్ అయితే తీసుకున్నాను. వైట్ వెనిగర్ని దానిలో వేసేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా కలుపుతూనే ఉండాలి. మొత్తం ఒకసారి కలుపుతూ ఒక 5 మినిట్స్ అలా కలుపుతూనే ఉండాలన్నమాట. వేడి చేస్తూ ఉండాలి దాన్ని. ఇక్కడ టొమాటో పేస్ట్ ఏంటంటే మనం ఎంత వేడి చేసినా అదైతే థిక్నెస్ రాదు. పూర్తిగా మనకి టొమాటో కెచప్ ఎలా ఉంటుందో అలా రాదు. దానికోసం నేనైతే కార్న్ ఫ్లోర్ ఒక టీ స్పూన్ తీసుకొని దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసి నేను ఆ టొమాటో పేస్ట్లో అయితే వేశాను. ఇదైతే కొంచెం గట్టిపడనిస్తుంది కదా పేస్ట్ని అని చెప్పి కొంచెం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసి మనం కలుపుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే కార్న్ ఫ్లోర్ వేసిన వెంటనే మనకు ఉండలు కడుతూ ఉంటుంది. అలా కట్టకుండా చాలా తక్కువ కార్న్ ఫ్లోర్ తీసుకొని వాటర్ ఎక్కువగా వేసుకొని మనం దాన్ని కలుపుతూ ఉండాలి. ఒక 2 to 3 మినిట్స్ మనం అలా కలుపుతూ ఉండాలన్నమాట. అంతేనండి, మనకి ఇంకా టొమాటో కెచప్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ పేస్ట్ అయితే గట్టిపడిపోతుంది. మనం కార్న్ ఫ్లోర్ వాటర్ యాడ్ చేసాం కాబట్టి గట్టిపడిపోతుంది, థిక్నెస్ కూడా ఉంటుంది. ఇంతేనండి, టొమాటో కెచప్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారనిచ్చి గ్లాస్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఈజీగా ఇలా ఇంట్లోనే మనం టొమాటో కెచప్ అయితే రెడీ చేసుకోవచ్చు. మనకు ఏ భయం లేకుండా పిల్లలకైతే మనం ఎంతంటే అంత టొమాటో కెచప్ని అయితే పిల్లలకి సర్వ్ చేయొచ్చు. నాకైతే టొమాటో కెచప్ చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా? మీకు కూడా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.